సంబంధించిన వరి ధాన్యాన్ని ప్రతి గింజని రాష్ట్ర ప్రభుత్వం కొంటాం. సన్నాళ్ళకి 500 వెంటనే వేస్తాను వారం రోజుల్లోనే. ఒక్కొక్క రైతు కొన్ని చోట్ల 25 క్వింటాలు వస్తున్నాయి, కొన్ని చోట్ల కొద్దిమంది బాగా పండిస్తే 30 క్వింటాలు కూడా ఇస్తాం, బాగా లేకపోతే 20 క్వింటాలు. 500 లెక్క ఒక్కొక్క రైతుకి 10,000 నుంచి ఎకరానికి 15,000 దాకా. ఒక రైతు 10,000, 12,000, 15,000 ఓన్లీ బోనస్ మీద పడుతున్నాయి. మేము ఇచ్చేటువంటి మిగతా కాకుండా, సపోర్ట్ ప్రైస్ కాకుండా. అట్లాగే రైతుల్ని ఏం రైతులకి మేము చేసినంతగా మీలాగా ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నారు. మొదటి 14 నుంచి 18 వరకు 4 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చి అసలు అట్లా ఇచ్చి వడ్డీకే సరిపోయింది. రెండోసారి అయితే అసలు పూర్తి చేయలే. మీరు లాస్ట్లో చివరికి ఏదో తూతు మంత్రం చేసి అది వదిలేశారు. కానీ మేము కేవలం సంవత్సర కాలంలోనే పూర్తి కాకముందే 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినట్టుగా చేశాం. నాట్ 1 రూపీ 2 రూపీస్, 21,000 crores. ఓ పక్కన మీరు చేసిన అప్పులకి 66,722 కోట్లు ఆ అప్పు కడుతూ, రైతుల అప్పు కూడా మేము 21,000 కోట్లు హార్డ్ క్యాష్ వాళ్ళ అకౌంట్స్ లో ట్రాన్స్ఫర్ చేశాం. రికార్డ్ టైంలో బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఒక సంవత్సర కాలంలో ఇన్ని వేల కోట్లు, 21,000 కోట్లు ఒక సంవత్సర కాలంలో 2 లక్షల రుణమాఫీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసింది ఎక్కడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ తెలంగాణ రాష్ట్రం. ఇది దేశానికి మొత్తానికి ఇది ఒక పెద్ద ఆదర్శం. అట్లాగే రైతు భరోసా మేము రాగానే 7,625 కోట్ల రూపాయలు వేసాం. రైతు బీమా మీ హయాంలో పూర్తి బంద్ చేశారు. ఫార్మర్స్ అందరికీ ఇన్సూరెన్స్ కట్టేది పూర్తి బంద్ చేశారు. మేము రాగానే రైతు బీమా కట్టాము. అప్పుడు 1,514 కోట్ల రూపాయలు, 1,514 కోట్ల రూపాయలు రైతులు కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియంని గవర్నమెంట్ కట్టింది. మీరు 10 ఏళ్ళు కట్టలే. అట్లాగే మీరు 10 ఏళ్ళు మైక్రో ఇరిగేషన్ సంబంధించి పూర్తిగా బంద్ చేశారు. సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ లాంటి. మేము 55 కోట్ల రూపాయలు మైక్రో ఇరిగేషన్కి డబ్బులు అలాట్ చేశాం, ఇచ్చాం, ఖర్చు పెట్టాం. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ కింద ఆయిల్ పామ్కి 40 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. సీడ్స్ ఫార్మర్స్కి ఇచ్చేది మీరు చేయలేదు, 36 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. విత్తనాలు మొత్తం 29,888, అంటే నియరింగ్ అబౌట్ 30,000 crores. 30,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి ఏది నేను చెప్పే బోనస్ కింద ఇచ్చిన డబ్బులు అవి కాకుండా రైతుల కోసం మేము డిసెంబర్ నుంచి ఈనాటి వరకు నియరింగ్ అబౌట్ 30,000 కోట్ల రూపాయలు వారికి నేరుగా ఖర్చు పెట్టాం, ఇచ్చాం క్యాష్. అట్లాగే ఇది నేను వీటితో పాటు ఇంకా చేసింది కూడా వ్యవసాయ పంపు సెట్లకు సంబంధించి ప్రతి నెల రోజు మేము సబ్సిడీ అమౌంట్ కడతా ఉన్నాం. అగ్రికల్చర్ బోర్వెల్స్ సంబంధించి 28 లక్షల పంప్ సెట్లు ఉంటే వాటికి ఇప్పటి వరకు మేము కట్టింది 11,270 కోట్ల రూపాయలు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి డబ్బులు కడుతున్నాం నేరుగా. ఇట్ ఈజ్ నాట్ జస్ట్ లైక్ దట్. మీలాగా మేము అప్పు పెట్టుకోలే, మేము కడుతున్నాం.
11,270 ప్రతి నెల డబ్బు చెల్లిస్తున్నాం. అట్లాగే ఈ వ్యవసాయానికి పనికొచ్చేటువంటి ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం కోసం మీరు పెండింగ్ పెట్టిపోతే బిల్లులు ఇరిగేషన్ సంబంధించి 9,795 కోట్ల రూపాయలు, 9,795 కోట్ల రూపాయలు ఇప్పటికి బిల్లు చెల్లించాము ఇరిగేషన్ సంబంధించి వ్యవసాయం కోసం. ఇవి మొత్తంగా కలిపితే ఈ ఒక 21,065 కోట్ల రూపాయలు. అవి ఇవి కలిపితే 50,953 కోట్ల రూపాయలు కేవలం వ్యవసాయానికి, రైతుల కోసం నేరుగా హార్డ్ క్యాష్. వాళ్ళు శాంక్షన్ చేసి వచ్చే సంవత్సరం ఆ సంవత్సరం రిలీజ్ చేయటం కాదు, నేరుగా క్యాష్ రిలీజ్ చేసి రైతుల కోసం చేసి. బట్ మీరేం చేయలేదు. ఇవే కాదు, పంట నష్టపరిహారం ఎకరానికి 10,000 లెక్క చెల్లించిన మీరు 10 ఏళ్లలో పంట ఎక్కడ నష్టపోయినా పట్టించుకోవాలి. మేము దాన్ని కూడా అంచనా వేసి ఎకరానికి 10,000 లెక్క ఇచ్చాం. మళ్ళీ పంటకి ఇన్సూరెన్స్ చేపించడం కోసం దానికి సంబంధించిన ఫైల్ కూడా తయారు చేస్తున్నాం. రైతు వేసిన పంటకు ఇన్సూరెన్స్ కట్టడానికి కూడా రైతు కాకుండా ప్రభుత్వమే కట్టేది. దిస్ ఈజ్ వాట్ ది కమిట్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత. ఆ నిబద్ధత ఉన్నది కాబట్టే మీరు ఇన్ని కోట్ల రూపాయల ఆర్థిక భారం మా మీద వేసిపోయినప్పటికి కూడా మేము ఎక్కడ వెనకడుగు వేయకుండా అక్కడ ఎక్కడో పోగేసి మేము రైతుల కోసం చేస్తా ఉన్నాం, కడతా ఉన్నాం. అట్లాగే ఇవి చేస్తూ భూమి లేని నిరుపేద ప్రజల గురించి కూడా ఆలోచన చేస్తాం. ల్యాండ్లెస్ పూర్, వాళ్ళకు కూడా ల్యాండ్లెస్ పూర్కి కుటుంబానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పాం సంవత్సరానికి. ఎందుకంటే మనం అసలు భూమి లేని వాళ్ళకు కూడా చేయాలి. నేను చెప్తా ఉన్నాం, దానికి కూడా మేము వెనకడుగు వేయట్లేదు. ల్యాండ్లెస్ పూర్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి లేని నిరుపేద కుటుంబ అందరికీ ఇదే నెల డిసెంబర్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, దేశ స్వాతంత్ర్యం కోసం ఆవిర్భించినటువంటి పార్టీ, తెల్లవాళ్ల బ్రిటిష్ వాళ్ల చేతుల్లో నలిగిపోతున్నటువంటి ఈ జాతికి విముక్తి కలిగించడం కోసం ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉద్భవించినటువంటి రోజు డిసెంబర్ 28, 1885. ఆ డిసెంబర్ 28, ఈ నెల 28 నాడు ఆ పార్టీ ఆవిర్భావోత్సవం రోజు పేద ప్రజల కోసం, ఈ దేశం కోసం ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఆ డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ పూర్కి కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తా అని చెప్పాం సంవత్సరానికి. మొదటి ఇన్స్టాల్మెంటు 28వ తారీఖు నాడు వేయబోతాం. అట్లాగే ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనం చెప్పేశారు, రైతు భరోసా సంబంధించి కూడా పంటను పండించడానికి రైతులకు ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని కూడా సీరియస్ గా అమలు చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, యావత్ మంత్రిమండలి మొత్తం కూడా చాలా స్పష్టంగా నిక్కచ్చిగా ఉంది. దానికి సంబంధించి కూడా సంక్రాంతి పండుగ నాటికల్లా చేస్తామని ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు. దాన్ని కూడా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తయారవుతాం. ఇది రైతుల పక్షాన, వ్యవసాయ పక్షాన, ఈ రాష్ట్ర ప్రజల పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత. మీలాగా గాలి మాటలు మాట్లాడి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి ప్రజలను మభ్యపెట్టి పోవాలనే ఆలోచన లేదు. దయచేసి ఇలా తప్పుడు వార్తలతో సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి పైన, ఈ ప్రభుత్వం పైన
తప్పుడు కథనాలు రాస్తూ ప్రచారం చేస్తూ బతికేద్దాం అనుకుంటే ప్రజలు ఎవరు నమ్మరు. ఎందుకంటే నేరుగా వారి అకౌంట్కి డబ్బులు పోతే వాళ్ళకి తెలుసు. మీరు వేయట్లేదంటే వాళ్ళ ఇంట్లో వస్తున్నాయో లేదో వాళ్ళకి తెలుసు. మీరు ఉద్యోగాలు వేయట్లేదంటే వాళ్ళకి తెలుసు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చామో ఉద్యోగాలు పొందినటువంటి నిరుద్యోగ యువతి యువకులందరూ తెలుసు. మీరు కాళ్ళలో కట్టబెట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్ జరగకూడదని కేసులు వేసినా ఆపాలని ప్రయత్నం చేసినా ఆపకుండా 56,000 మంది నిరుద్యోగ యువతి యువకులకి ఇప్పటికే నియామక పత్రాలు ఇచ్చి ముందుకు పోతా ఉంది ప్రభుత్వం. అట్లాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంకొక 22,500 కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఈ సంవత్సరమే ఈ ఆర్థిక సంవత్సరంలోనే 3,500 ఇళ్లు తగ్గకుండా ఇంటికి 5 లక్షలు తగ్గకుండా శాంక్షన్ చేసే కార్యక్రమానికి కూడా మొదలుపెట్టాం. 22,500 కోట్ల రూపాయలు. ఇవన్నీ ప్రజల కోసం మేము చేసే కార్యక్రమాలు. ఈ వాస్తవాలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు మీ మధ్య కూర్చొని ఈ వాస్తవ విషయాలని చెప్పాను. దయచేసి వాస్తవాల్ని వాస్తవాలుగా ప్రజలందరికీ అందిస్తారని నేను ఆశిస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. ఇంట్రెస్ట్ అసలు కలిపి నేను చెప్తాను, మొత్తం చెప్తాను. మీకు 21,000 కోట్ల రూపాయలు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ మీద తీసుకున్నటువంటి కట్టింది 21,304. ప్రిన్సిపల్ అమౌంట్ ఇప్పటివరకు కట్టింది 17,091 కోట్లు. FRVM లోన్స్ మీద ఇంట్రెస్ట్ కట్టింది 28,314 కోట్లు. బారోడ్ అమౌంట్ మీకు చెప్పాను, అంటే లోన్స్ మీద కట్టినటువంటి ఇంట్రెస్ట్ 28,314 కోట్లు, ప్రిన్సిపల్ అమౌంట్ 17,091 కోట్లు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ మీద కట్టింది 21,316 కోట్లు, మొత్తం కలిపితే 66,722 కోట్లు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఏడాది 53 మంది విద్యార్థులు చనిపోయారు. సంక్షేమ పాట పట్టిన బస్సులు పిక్నిక్ పర్యటనలాగా ఉందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. మిత్రమా, నేను ఎప్పటివరకు చెప్పిన సమాచారం అంతా మీరు వినుంటే చెప్తున్నాను కదా. గాలికి బతుకుదాం అనుకున్నట్టు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి ఆ సోషల్ మీడియా యూనివర్సిటీలో బతుకుదాం అనుకున్నటువంటి నాయకులు చెప్పేటువంటి మాటలు అవన్నీ. అందుకోసమే నిన్న రాష్ట్రం అంతా ఒక్కటే సార్, నాట్ ఓన్లీ విద్యార్థులు, ఈవెన్ తల్లిదండ్రులు కూడా, పేరెంట్స్, మీడియాతో సహా అన్ని స్కూల్స్లో జరిగిన వాస్తవాలు అంతా చూసి ఉంటారు. అది చూడటం కోసమే ఇటువంటి తప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళ వాస్తవ స్వరూపం బయటికి రావాలని మేము ఆ కార్యక్రమం పెట్టి మీ అందరికి చూపించాం. థ్యాంక్ యూ. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఐటీ సెక్టర్, మీ ప్రభుత్వ హయాంలో అంటే ప్రతి ఊరికి కనెక్ట్ అయింది అభివృద్ధి పనులు. అంటే దీర్ఘకాలికంగా మీ విధానంలో మీ ప్రభుత్వ హయాంలో ఒక విధంగా ఏదైనా కార్యక్రమం చేయాలి. ఇది ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ నగరానికి తెలంగాణకు కూడా తలబాని. అటువంటి ఔటర్ రింగ్ రోడ్ని కూడా అమ్మేసుకున్నారు వీళ్ళు 30 సంవత్సరాలు. సరే, మేము కూడా అంతకంటే సీరియస్, ఎందుకంటే మా పార్టీ ఆలోచన విధానమే ఎప్పుడు కూడా దీర్ఘకాలమైనటువంటి ప్రయోజనాలు ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేయాలనేదే మా లక్ష్యం. అందుకే ఔటర్ రింగ్ రోడ్ వచ్చినా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చినా, BHEL వచ్చినా, ECIL వచ్చినా, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చినా, హౌసింగ్ బోర్డు వచ్చినా, నాగార్జునసాగర్ కట్టినా, శ్రీశైలం కట్టినా, SRSP కట్టినా, లేకపోతే దేవాదులు కట్టినా, కలకుర్తి ఎత్తిపోతలు కట్టినా,
లేకపోతే ఇంకేంటి భీమా కట్టినా, నెట్టింపాటు కట్టినా, కోయల్సాగర్ కట్టినా, కడియం కట్టినా, శ్రీపాద ఎల్లంపల్లి కట్టినా ఇవన్నీ కూడా దీర్ఘకాలికంగా రాష్ట్ర